Second class English readiness program, day 16. Copy the following words: yellow, black, white. Apple, papaya, orange, brinjal, pumpkin, cabbage. Day 17. Animals and birds. ఇక్కడ ఉన్న పిక్చర్ని స్టూడెంట్స్ అందరినీ అబ్జర్వ్ చేయమని చెప్పాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి స్టూడెంట్స్ చేత ఆన్సర్స్ చెప్పించాలి. First question, what do you see in the picture? Next, name some animals and birds in the picture. Monkey, cat, dog, cow, crow, rabbit, etc. How does the dog bark? డాగ్ ఏ విధంగా అరుస్తుందో పిల్లల చేత చెప్పించాలి. విచ్ యానిమల్స్ గివ్ us మిల్క్? మనకు పాలిచ్చే యానిమల్స్ ఏవేవో పిల్లల చేత చెప్పించాలి. డే 17 స్టూడెంట్ యాక్టివిటీ. టిక్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ దట్ యు ఫైండ్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్. మీరు మీ చుట్టుపక్కల ఏ ఏ జంతువులని, ఏ ఏ యానిమల్స్ని, ఏ ఏ బర్డ్స్ని చూశారో వాటిని టిక్ చేయండి. మ్యాచ్ ద యానిమల్స్ విత్ దేర్ షాడోస్. ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయి మరియు వాటి షాడోస్ ఉన్నాయి, నీడలు. ఏ యానిమల్కి ఏ షాడో సరిపోతుందో చూసి మ్యాచింగ్ చేయండి. డే 18 లెటర్స్ రీసైట్. ఇక్కడ ఇచ్చిన రైమ్స్ని పిల్లల చేత రీసైట్ చేయించాలి. కా కా సేస్ ద క్రౌ, బౌ బౌ సేస్ ద డాగ్, మియావ్ మియావ్ సేస్ ద క్యాట్, మూ మూ సేస్ ద కౌ, క్వాక్ క్వాక్ సేస్ ద డక్, క్లక్ క్లక్ says the hen, ba ba says the sheep, coo coo says the cuckoo. Let us recite. Find and circle the animals in the rhyme. పైన ఇచ్చిన రైమ్స్ లో యానిమల్స్ నేమ్స్ ని సర్కిల్ చేయండి. ఫైండ్ అండ్ అండర్లైన్ ద బర్డ్స్ నేమ్. పైన ఇచ్చిన రైమ్ లో బర్డ్స్ నేమ్స్ ని అండర్లైన్ చేయండి. డే 18. ఫైండ్ అండ్ సర్కిల్ ద యానిమల్ అండ్ బర్డ్ నేమ్స్ ఇన్ ద గ్రిడ్ యూజింగ్ ద హెల్పింగ్ బాక్స్. ఇక్కడ హెల్ప్ బాక్స్లో కొన్ని యానిమల్స్ అండ్ బర్డ్స్ నేమ్స్ ఇచ్చారు. వాటిని పక్కనున్న గ్రిడ్లో ఫైండ్ చేసి వాటికి సర్కిల్ చేయండి. డాగ్, మంకీ, ఫాక్స్, కౌ, క్రో, ఆక్స్ ఇవి ఎక్కడున్నాయో గుర్తించి సర్కిల్ చేయండి. డ్రా ఎ లైన్ ఫ్రమ్ ద యానిమల్స్ టు ద ప్లేసెస్ వేర్ దే లివ్. యానిమల్స్ ఎక్కడెక్కడ నివసిస్తాయో వాటికి సంబంధించిన పిక్చర్స్కి ఈ విధంగా మ్యాచింగ్ చేయండి. Day 19, let us talk. Student 1 asks, what does it say while showing a picture of a dog? Student 2 answers, bow bow. ఒక స్టూడెంట్ ఒక పిక్చర్ని తీసుకొని, ఒక యానిమల్ పిక్చర్ని, ఇది ఎలా అరుస్తుందో చెప్పండి అని చెప్తే ఇంకొక స్టూడెంట్ వచ్చేసి అది ఏ విధంగా అయితే సౌండ్ చేస్తుందో యానిమల్ చేసి చూపించాలి. అలాగే వేరే స్టూడెంట్ వేరే యానిమల్ పిక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, ఇలా ఈ విధంగా పిక్చర్స్ని చూపిస్తే ఒక స్టూడెంట్, నెక్స్ట్ ఉన్న స్టూడెంట్ అది ఏ విధంగా అయితే సౌండ్ చేస్తుందో యానిమల్ లేదా బర్డ్ దాన్ని చేసి చూపించాలి. ఇలా పిల్లలందరి చేత చేయించాలి. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ యూజింగ్ ద హెల్ప్ బాక్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఫస్ట్ పిక్చర్ నేమ్ కౌ, నెక్స్ట్ డక్, డాగ్, ప్యారెట్, పిజియన్, క్యాట్, హెన్, టైగర్. రైట్ ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ యూజింగ్ ద హెల్ప్ బాక్స్. This is a crow. This is a cow. This is a peacock. This is an elephant. This is a parrot. This is a lion. Day 20, The Little Chick. ఇక్కడ ఈ స్టోరీని పిల్లలకి వినిపించాలి చదివి. యూజింగ్ పప్పెట్స్ యూజ్ చేసి కూడా ఈ స్టోరీని మన పిల్లలకి చెప్పొచ్చు. The Little Chick. One day, a hen went out with her chicks. Suddenly, one little chick got separated and could not find its mother. The chick began looking for its mother. On the way, the chick met a big cow and asked, "Are you my mother?" The cow smiled and said, "No, little one. Your mother is much smaller than me." The chick kept walking and saw a goat. "Are you my mother?" it asked again. The goat shook its head. "No, dear. Your mother is smaller than me too." Feeling sad, the chick walked on, saw a cat and asked, "Are you my mother?" The cat replied gently, "No, I have 4 legs, but your mother has only 2." The chick felt sad and walked on. Soon the chick heard a quack quack sound and saw a duck. "Amma, are you my mother?" it asked again. But the duck said, "No, little one, your mother doesn't live in water. She says cluck cluck.
The chick began to cry. Just then a kind dove flew down and said, "Don't worry, go this way. You will find your mother." The chick followed the path and suddenly heard a cluck cluck. It ran happily toward the sound and found its mother, the hen. The chick hugged her tightly and told her everything. ఈ స్టోరీ విన్న తర్వాత పిల్లలకి ఈ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ చేత ఆన్సర్స్ చెప్పించాలి. ఫస్ట్ వన్, హూ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్? నెక్స్ట్, విచ్ యానిమల్ డిడ్ ద చిక్ మీట్ ఫస్ట్ ఎవరిని మీట్ అయింది? చిక్, కౌ. నెక్స్ట్, విచ్ బర్డ్ లివ్స్ ఇన్ వాటర్? డక్. వాట్ సౌండ్స్ డస్ ద చిక్స్ మదర్ మేక్? క్లక్ క్లక్. ఇఫ్ యూ మిస్డ్ సమ్వేర్ ఆన్ ద రోడ్, వాట్ వుడ్ యూ డూ? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీద తప్పిపోయినప్పుడు ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావు అని పిల్లల చేత అడిగి చెప్పించాలి. నెక్స్ట్, డే 20. సర్కిల్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద గివెన్ పిక్చర్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఫస్ట్ పిక్చర్ నేమ్ rabbit. నెక్స్ట్, parrot, lion, crow, pigeon, goat, sparrow, zebra. Match the following. First picture elephant, left side. Next, chick, cat, pigeon. Next, right side, hen, cow, duck, goat. Day 21 teacher activity ప్రాసెస్. ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలందరినీ ఒక సర్కిల్ లాగా కూర్చోబెట్టాలి. వాళ్ళ చేత వాళ్ళకి తెలిసిన బర్డ్స్ అండ్ యానిమల్స్ నేమ్స్ను స్లిప్స్లో రాయించాలి. పేపర్ స్లిప్స్లో రాయించి వాటన్నిటిని కలిపేసి మధ్యలో పెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ వచ్చేసి ఆ పేపర్ స్లిప్ని తీసి అందులో ఏదైతే నేమ్ వస్తుందో, యానిమల్ నేమ్ కానీ బర్డ్ నేమ్ కానీ, అది పైకి చదవకుండా అది ఎలా చేస్తుంది అని చెప్పి దాన్ని యాక్షన్ చేసి చూపించాలి. చూపిస్తే పిల్లలు దాన్ని బట్టి ఆ యానిమల్ నేమ్ కానీ బర్డ్ నేమ్ కానీ చెప్తారు. అందరు స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యే విధంగా చూడాలి. నెక్స్ట్, ఆస్క్ ద స్టూడెంట్స్ టు ట్రేస్ ద షాడో ఆఫ్ ద యానిమల్స్. పిల్లల చేత యానిమల్స్ యొక్క షాడోస్ని ట్రేస్ చేయించాలి. డే 21. కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. డాగ్, గోట్, ఎలిఫెంట్. టైగర్, జిరాఫీ, ప్యారెట్. డక్, pigeon, peacock. Day 22. Let us recite the rhyme with actions and make the students follow. A farm. My dear grandpa had a farm, E-I-E-I-O, and on that farm he had a cow, E-I-E-I-O, with a moo-moo here and a moo-moo there, here a moo, there a moo, everywhere a moo-moo. My dear grandpa had a farm, E-I-E-I-O. My dear grandpa had a farm, E-I-E-I-O, and on that farm he had a hen, E-I-E-I-O, with a cluck cluck here and a cluck cluck there, here a cluck, there a cluck, everywhere a cluck cluck. My dear grandpa had a farm, E-I-E-I-O. ఈ రైమ్ని పిల్లల చేత చెప్పించి వాళ్ళ చేత యాక్షన్ చేయించాలి. స్టూడెంట్ యాక్టివిటీ డే 22. కలర్ ద ప్యారెట్. ఇక్కడున్న ప్యారెట్కి కలర్స్ వేయండి. నెక్స్ట్, జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్. ఇక్కడ ఉన్న డాట్స్ని జాయిన్ చేసి కలర్ వేయండి ఎలిఫెంట్కి. డే 23 ఫ్యామిలీ మెంబర్స్. స్టూడెంట్స్కి పిల్లలందరికీ ఇక్కడున్న పిక్చర్ని అబ్జర్వ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? హౌ మెనీ పీపుల్? ఆన్సర్ ఈజ్ 7. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో పిల్లలందరి చేత చెప్పించండి. హూ హెల్ప్స్ యూ ఎట్ హోమ్? వాళ్ళకి ఇంటి దగ్గర ఎవరు హెల్ప్ చేస్తారో చెప్పించండి. నేమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ కూడా పిల్లల చేత చెప్పించాలి. డే 23. రీడ్ ద వర్డ్ అండ్ సర్కిల్ ద కరెక్ట్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్ ఫాదర్, మిడిల్ వన్ సిస్టర్, ఫస్ట్ వన్ మదర్, ఫస్ట్ వన్ బ్రదర్, లాస్ట్ వన్. రైట్ ద నేమ్స్ యూజింగ్ హెల్ప్ బాక్స్. ఫస్ట్ పిక్చర్ ఫాదర్, నెక్స్ట్ సిస్టర్, గ్రాండ్ మదర్, బ్రదర్, గ్రాండ్ ఫాదర్, మదర్. డే 24. రీసైట్ ద రైమ్ విత్ యాక్షన్స్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ ఫాలో ఇట్. ఇక్కడ ఉన్న రైమ్ని విత్ యాక్షన్స్ చేత పిల్లలకి నేర్పించండి. ఫింగర్, ఫ్యామిలీ. డాడీ ఫింగర్ వేర్ ఆర్ యూ? హియర్ ఐ యామ్, హౌ డూ యూ డూ? మమ్మీ ఫింగర్ వేర్ ఆర్ యూ? హియర్ ఐ యామ్, హౌ డూ యూ డూ? Brother finger, where are you?
Here I am, how do you do? Sister finger, where are you? Here I am, how do you do? Baby finger, where are you? Here I am, how do you do? ఈ రైమ్ని పిల్లల చేత విత్ యాక్షన్స్తో నేర్పించాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ని సర్కిల్ చేయండి. డే 24. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ పిక్చర్ ఫాదర్, నెక్స్ట్ సిస్టర్, నెక్స్ట్ గ్రాండ్ మదర్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ మదర్. డే 25. ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఇంట్రడ్యూస్ దేర్ మదర్ అండ్ ఫాదర్. ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పండి. మై మదర్స్ నేమ్ ఈజ్ అని వాళ్ళ మదర్ నేమ్ చెప్పమనండి. నెక్స్ట్ మై ఫాదర్స్ నేమ్ ఈజ్ అని వాళ్ళ ఫాదర్ నేమ్ పిల్లలందరి చేత కూడా చెప్పించండి. లెట్ us రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ రిపీట్ ఆఫ్టర్ యూ. ఓఎన్ఈ 1, ఇవన్నీ మనం పెద్దగా చదివి వినిపించి పిల్లల చేత కూడా చెప్పించాలి. TWO 2, THREE 3, FOUR 4, FIVE 5, SIX 6, SCVEN 7, EIGHT 8, NINE 9, TEN 10. డే 25 స్టూడెంట్ యాక్టివిటీ. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేసి ఆ నెంబర్ రాసి నంబర్ నేమ్ కూడా రాయాలి. ఫస్ట్ పిక్చర్ 3, నెక్స్ట్ 7, 4, 8 అండ్ 2, నెక్స్ట్ 9, 6, 10, 5 అండ్ 1. ఈ నెంబర్స్ యొక్క స్పెల్లింగ్స్ కూడా రాయాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.